హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ పోకో నుంచి ఒక గేమింగ్ మొబైల్ అయితే లాంచ్ అయ్యిందనమాట. సో ఇది ప్యూర్ గేమింగ్ మొబైల్ అయితే వీళ్ళు అయితే తీసుకొచ్చారు. సో ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కానీ డిస్ప్లే బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ చూద్దాం. అండ్ ఇంకా దీనికి కాంపిటేటర్గా ఉన్న OnePlus Nord 2 కానీ లేదంటే Realme X7 Max 5G కానీ వీటి గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎందులో ఏది బెటర్ ఉండేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ సేల్స్లో ఈ మొబైల్స్ అయితే కొనాలనుకుంటే కనుక మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏది మీకు బెస్ట్ అనేది మీరైతే డిసైడ్ చేసుకోగలరనమాట ఈ వీడియో ఫుల్గా చూసినట్టయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ లాంచ్ అయిన పోకో F3 GT మొబైల్ గురించి అయితే చూద్దాం. Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా 5G ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు 10-bit డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. 8-bitకి 10-bitకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదే టెక్నాలజీని వీళ్ళు ఆల్రెడీ ఏదైతే MI11 లైట్ ఉందో సో దాంట్లో అయితే తీసుకొచ్చారనమాట. మీకు దాని వీడియో చేసినప్పుడు కూడా మీకైతే చెప్పాను దాని గురించి. 10-bitకి 8-bitకి డిఫరెన్స్ కూడా చూపించాను. సో నార్మల్గా అన్ని ఫోన్లను 8-bit డిస్ప్లేస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, AMOLED స్క్రీన్ అయితే. కానీ సో 10-bit స్క్రీన్ ఇంకొంచెం కలర్స్ అయితే బూస్ట్ చేసి ఇంకొంచెం క్లారిటీగా అయితే చూపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొడక్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకా వీళ్ళు వెపర్ ఛాంబర్ కూలింగ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఎక్కువ కూలింగ్ సెక్షన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా ఏరో స్పేస్లో యూజ్ చేసే గ్రాఫైన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వైట్ గ్రాఫైన్ హీట్ సింక్ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ చూపించారు కూడా లైవ్ స్ట్రీమ్లో. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒకటి 64 మెగాపిక్సెల్ అండ్ ఇంకా ఒకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అనమాట. ఈ 64 మెగాపిక్సెల్ అనేది మ్యాక్సిమం చాలా మొబైల్స్ మనం అయితే చూస్తూ ఉన్నాము. సేమ్ అదే సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఇదే సెల్ఫీ కెమెరా తీసుకొస్తున్నారు. పోకో F1 దగ్గర నుంచి ఇదే సెల్ఫీ కెమెరా అనేది తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో బ్యాటరీ చూసినట్టయితే మనకి 5065 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. నిన్న రిలీజ్ అయిన నార్డ్కి అంతకు ముందు రిలీజ్ అయిన Realme X7 Max కూడా 4500 mAh బ్యాటరీని ఇచ్చారు. సో ఇందులో మనకి 5065 mAh బ్యాటరీని అయితే ఇస్తున్నారు అనమాట. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు బాక్స్లోనే ఈ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు కాబట్టి మనం సెపరేట్గా అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బట్ ఇందులో మనకి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. అండ్ ఇది IP53 స్ప్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇందులో హైలైట్ చూసుకున్నట్టయితే మనకి గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే ఉంటాయి. సో ఈ ట్రిగ్గర్స్ కూడా ఇంతకు ముందు చూసుకున్నట్టయితే కొన్ని మొబైల్స్లో టచ్ కంట్రోల్స్ అయితే ఉండేవి అనమాట. ఎయిర్ ట్రిగ్గర్స్ అయితే ఉండేవి. సో దాన్ని టచ్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతూ ఉండేది. బట్ ఇందులో ఏంటంటే మెకానికల్ కీస్ని తీసుకొచ్చారనమాట, స్విచ్చెస్ని. సో దీనివల్ల ఏంటంటే యాక్సిడెంటల్గా మనకు ఎప్పుడైనా ఎయిర్ స్విచ్చెస్ అయితే తగిలాయి అనుకోండి, యాక్సిడెంటల్గా తగిలినా కానీ అవి యాక్టివేట్ అయిపోతాయి. బట్ ఈ మెకానికల్ స్విచ్చెస్ ఏంటంటే మనం ఆన్ చేసుకుంటేనే అవి ఆన్ అవుతాయి కాబట్టి మన చెయ్యి యాక్సిడెంటల్గా టచ్ అయినా కానీ అవి యాక్టివేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇందులో మనకి 3 మైక్స్ తీసుకొచ్చారు. సో నాయిస్ క్యాన్సిలేషన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది 3 మైక్స్ని తీసుకురావడం వల్ల. స్టోరేజ్ సెక్షన్ చూసినట్టయితే ఇది 6GB 128GB అండ్ ఇంకా 8GB 128GB 8GB 256GB 3 వేరియంట్స్ అయితే వస్తుందన్నమాట. సో వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే 26,999 అయితే పెట్టారనమాట. బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్. అండ్ ఇంకా 8GB 128GB వేరియంట్ చూసుకున్నట్టయితే 28,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా 8GB 256GB ప్రైస్ చూసినట్టయితే 30,999 రూపాయలు అయితే పెట్టారనమాట. ఇవి 24th నుంచి మనకి అంటే రేపటి నుంచి మనకి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా 26న దీని సేల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైతే ఆగస్టు 2 లోపు దీన్ని పర్చేజ్ చేస్తారో ఇది 25,999 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. అండ్ ఆగస్ట్ 2 తర్వాత ఆగస్ట్ 9 లోపు కనుక మీరు పర్చేజ్ చేసినట్టయితే ఇంకొక 500 అయితే పెరుగుతుంది. ఆగస్ట్ 9 తర్వాత మీరు పర్చేజ్ చేసినట్టయితే 26,999 MRP ప్రైస్ అయితే పడుతుంది. సో మీరు
ముందే కొనుక్కుంటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా వీళ్ళు కార్డ్ ఆఫర్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐసిఐసిఐ కార్డు ఉంటే కనుక మీ దగ్గర ఇంకొక 1000 రూపీస్ అయితే తగ్గే అవకాశం ఉంది. అంటే మీకు 24,999 రూపాయలకే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట, బేస్ వేరియంట్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఎల్లో కలర్ ఏదైతే ఉందో చైనాలో లాంచ్ చేసిన బ్రూస్లీ ఎడిషన్ అదైతే తీసుకురాదనమాట. అది కొన్ని రోజులు పోయాక తీసుకొస్తారు. అప్పుడు మళ్ళీ ఎల్లో కోసం మళ్ళీ కొత్త సేల్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. లేదంటే స్పెషల్ ఎడిషన్ అని చెప్పి అందులో 12GB 256GB వేరియంట్ అయితే తీసుకొచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే 12GB తీసుకురాలేదు కాబట్టి. అండ్ దీనికి కాంపిటేటర్గా ఉన్న OnePlus Nord 2 మొబైల్ స్పెక్స్ చూసినట్టయితే ఇది కూడా మనకి Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. బట్ ఇది వీళ్ళ కస్టమైజ్డ్ ఏఐ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంటే 1200 ఏఐ ప్రాసెసర్ అనమాట. అంటే దీన్ని 1200 కన్నా కొంచెం ఓవర్ క్లాక్డ్ చేశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏఐ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి అనమాట. మనకి కెమెరా సెక్షన్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అవి. అండ్ ఇంకా దీని డిస్ప్లే చూసినట్టయితే ఇది 6.43 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే వస్తుంది అనమాట. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తోటి, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తోటి, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ అంటే చాలా హ్యూజ్ డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. సెల్ఫీ కెమెరా, సెల్ఫీ వీడియో తీసుకునే వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో ఇది కలర్ వాయిస్ తోటి మిక్స్ అయింది కాబట్టి ఏదైతే ఒప్పోలో మనకి బొకే వీడియోస్ తీసుకునే ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇందులో అయితే తీసుకొస్తారనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్ని ఈ రెడ్మీ వాళ్ళు కానీ పోకో వాళ్ళు కానీ అయితే తీసుకురారు. సో చాలా మొబైల్స్లో చూసాను నేను. అండ్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం షేక్ ఫ్రీ వీడియోస్ని అయితే తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం హ్యాండ్తో పట్టుకుని వీడియో చేసినా కానీ చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. 67 వాట్ అయితే ఉంది పోకో వచ్చేసరికి, బట్ ఇది మాత్రం 65 ఉందన్నమాట. సో ఒక 2% కాబట్టి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ బ్యాటరీ మాత్రం అది ఎక్కువసేపు వస్తుంది దీనికన్నా, ఎందుకంటే అది 5065 mAh బ్యాటరీ కాబట్టి. సో ఒక 565 mAh ఎక్కువైతే ఉంది అందులో. సో మీరు Nord 2 తీసుకోవాలా లేదా పోకో F3 GT తీసుకోవాలా అని మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉంటే, సో మీకు ఒకటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు అనుకుంటే పోకో F3 GT తీసుకోండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో. లేదు మీరు కొంచెం ఎంప్లాయిడ్గా ఉన్నారు, ఎక్కువ గేమ్స్ అయితే ఆడరు, వీడియోస్ ఎక్కువ తీస్తారు, సెల్ఫీ వీడియోస్, సెల్ఫీ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటే కనుక సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అవుతుంది కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6GB 128GB వేరియంట్ 27,999 అయితే పెట్టారు. అంటే మీకు పోకో F3 GT కన్నా కూడా ఒక 3000 అయితే ఎక్స్ట్రా పడుతుంది. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. బట్ ఇది OnePlus మొబైల్ ఆ మాత్రం లేకపోతే కష్టం అనమాట. బ్రాండ్ వాల్యూ కన్నా మీరు అంత పెట్టుకుని తీసుకోవాల్సిందే. అండ్ ఇందులో కూడా 3.1 UFS స్టోరేజ్లో వస్తుంది. రెండు కూడా మనకి USB 2.1కే సపోర్ట్ చేస్తాయి, కానీ 3.1కి అయితే సపోర్ట్ చేయమన్నమాట. అంటే మీరు గేమ్స్ ఆడిన గేమింగ్ ఫోన్ తీసుకున్నా కానీ పోకో F3 GT అది మీరు గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. కానీ మీరు స్ట్రీమ్ చేయాలి లేదా యూట్యూబ్లో కానీ ట్విచ్లో కానీ గేమ్స్ స్ట్రీమ్ చేస్తాను ఎలగట్టుతోటి అంటే కనుక ఇవైతే సపోర్ట్ చేయమన్నమాట. అండ్ నెక్స్ట్ కాంపిటేటర్ చూస్తున్నట్టయితే Realme X7 Max 5G అనమాట. సో ఇది కూడా మనకి MediaTek Dimensity 1200 5G ప్రాసెసర్తోనే వస్తుంది. 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు OnePlus Nord 2 ఏదైతే ఉందో ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకా 3.5mm జాక్ కూడా ఉండదు. ఈ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64MP మెయిన్ సెన్సార్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు స్పెషల్గా చెప్పేది ఏంటంటే వెపర్ చాంబర్ కూలింగ్ ఏదైతే ఉందో ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తీసుకొస్తామని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. బట్ పోకో F3 GTలో మనకి వైట్ గ్రాఫైన్తో వచ్చే కూలింగ్ సిస్టమ్ని హీట్ సింక్ని తీసుకొస్తామని చెప్పి అయితే వాళ్ళు కూడా చెప్పారు. బట్ OnePlus Nordలో మాత్రం ఎటువంటి కూలింగ్ ఛాంబర్ గురించి వాళ్ళైతే డిస్కస్ చేయలేదు. అండ్ బ్యాటరీ చూసినట్టయితే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మిగతా రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం డౌన్ గ్రేడ్లో ఉంది. ఎందుకంటే పోకో F3 GTలో మనకి 67 వాట్ ఉంటే OnePlus Nord 2లో 65 వాట్ ఉంది. బట్ ఇందులో మాత్రం 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక
బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూడిట్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది 3 మొబైల్స్ గురించి. ఈ 3 మంచి కాంపిటేటివ్గా ఉన్నాయి. అండ్ ఈ రియల్మీ X7 Max 5G చూసుకున్నట్టయితే ఇది మనకి 23,500కే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్లో వస్తుందన్నమాట. ఆఫర్ తర్వాత ఇది 26,999 రూపాయలకి అయితే వెళ్తుంది. సో ఆఫర్లో మాత్రం 3,500 అయితే తగ్గుతుంది అనమాట. మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు అండ్ ఇంకా 25,000లో మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు అయితే పోకో F3 GT తీసుకోండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. నాట్ 2తో కానీ ఈ రియల్మీ X7 Maxతో కానీ పోల్చుకున్నా సరే ఇవి కూడా బాగుంటాయి. కానీ పోకో F3 GT వీటికన్నా బాగుంటుంది అనమాట. సో అందుకనే అది డిస్ప్లే కూడా బాగుంటుందని చెప్తున్నాను. సో మూడిట్లోనూ ఒకే పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ గేమింగ్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే పోకో F3 GTలో ఉన్నాయి. సో మీకు OnePlus నాట్లో అయితే మనకి ఎయిర్ ట్రిగ్గర్స్ అయితే ఉండవు, ఈ మెకానికల్ స్విచెస్ అయితే ఉండవు అనమాట. సో మీరు ఆఫీస్ సైడ్ ఉండి ఏదైనా ఎంప్లాయీ ఉండి మీరు గేమ్స్ తక్కువ ఆడి కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మీకు OnePlus అయితే చాలా బాగుంటుంది. మీకు బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుంది కాబట్టి అది తీసుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రియల్మీ X7 Max గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకి సేమ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ గేమ్స్ ఆడేటప్పుడు. బట్ ఇందులో మనకి ఎటువంటి ఎయిర్ ట్రిగ్గర్స్ ఉండవు ఇందులో కూడా. అండ్ ఇంకా 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగే వస్తుంది. సో మీకు 23,500 ఇంకొక 1,500 పెట్టుకుంటే మనకి పోకో F3 GT వస్తుంది. బట్ ఆ డిజైన్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఎంత గేమింగ్ లాగా తీసుకొచ్చినా కానీ కొంచెం డీసెంట్గా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో అందుకోసం మీరు రియల్మీ X7 Max ఈ ఆఫర్లో వస్తుంది కాబట్టి 23,500కి ఇది కూడా తీసుకోవచ్చు. మీకు ఆల్రౌండర్ ఫోన్ అవుతుంది. కెమెరాస్ బాగానే ఉంటాయి. అండ్ ఇంకా ఇది కూడా మనకి కలర్ వాయిస్తూనే వస్తుంది కాబట్టి కెమెరాలో మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట, బొకే వీడియో ఆప్షన్స్. రియల్మీ ఫ్యాన్స్ ఉంటే కనుక రియల్మీ X7 Max 23,500కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ 3 మొబైల్స్ గేమ్స్ ఆడుకోవడానికే కానీ మీరు ఎలగటో యూజ్ చేసి గేమ్స్ని యూట్యూబ్లోకి కానీ లేదంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్లో లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇది నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ సజెషన్స్ కూడా నేనైతే తీసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆచార్య తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికోసం బాయ్ బాయ్.